ప్రచారంలో భాగంగా పెదకురపాడు మండలం హుసేన్ నగర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. పెదకూరపాడు మండలంలోని అన్ని గ్రామాలలో పర్యటిస్తూ గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలను కలుస్తూ ఎన్నికలలో అనుసరించవలసిన విధానాలను పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సూచించారు. పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించి నాయకుడిని ఎన్నుకోవాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు సంతోషంగా ఉంటారని ఆయన చెప్పారు. శ్రీధర్ గారిని మీరు ఆదరించినట్లే నన్ను కూడా మీరందరూ ఆదరిస్తారని నేను శ్రీధర్ గారు మీకు ఎట్లా రెస్పాండ్ అయ్యేవాడో అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని బాగా చూసుకునే బాధ్యత నాది. దయచేసి మే 13వ తారీఖు రాబోయే ఎలక్షన్లో కూటమి అభ్యర్థులైన ఎమ్మెల్యే అభ్యర్థులైన భాష్యం ప్రవీణ్ అనే నన్ను, అట్లానే ఎంపీ అభ్యర్థి అయిన లావు కృష్ణదేవరాయలు గారిని ఇద్దరిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా, మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అట్లనే ఆ రోజు మీరు ఓటు వేసే ముందు గతంలో ఒక చిన్న తప్పు జరిగింది. రాష్ట్రంలో ఒక్క ఓటు ఒక్క అవకాశం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. ఆ మోసానికి ప్రజలందరూ మోసపోయి ఒక్క అవకాశాన్ని ఓటేశారు. దాని యొక్క ఫలితం రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఒక శ్రామికుడు, ఒక నాయకుడు, ఒక అలుపెరగని పోరాటగాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం ఎంతో వ్యయప్రయాసాలు వచ్చి 33,000 ఎకరాలు అది ఒక్క ఇబ్బంది లేకుండా, ఏ రైతుతో ఇబ్బంది లేకుండా ల్యాండ్ పూలింగ్ విధానంలో ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా ల్యాండ్ పూలింగ్ విధానంలో రాష్ట్రానికి ఆస్తి సమకూర్చి అది డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో మళ్ళీ ఎలక్షన్లు రావడం, ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజధాని గురించి పట్టించుకోకుండా ఎంతో ఇబ్బందులు గురి చేసి రైతులను కానీ, రాజధాని రైతులను కానీ